నమస్కారం. అక్షరానికి స్వాగతం. భారతదేశం మన తెలుగు భాషని శాస్త్రీయ భాషగా కూడా గుర్తించింది. అంతేకాదు ప్రపంచంలో అత్యధికంగా వాడే స్థానిక భాషల్లో మన తెలుగు భాషకి 14వ స్థానం ఉన్నదిగా గుర్తించారు. విజయనగర చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయలు తెలుగు భాష గురించి చెప్తూ దేశ భాషలందు తెలుగు లెస్స అని వేనోళ్ళ పొగిడాడు కూడా. అంతేకాదు ప్రసిద్ధ తమిళ కవి సుబ్రహ్మణ్య భారతి తన జాతీయ సమైక్యత గీతంలో సుందర తెలుగు అంటూ తెలుగు భాష మాధుర్యాన్ని, గొప్పతనాన్ని ఎంతో చక్కగా వర్ణించారు. తెలుగు భాష గొప్పతనం, తెలుగు భాష తీయదనం తెలుసుకున్న వారికి తెలుగే ఒక మూలధనం అని ఎప్పుడో కవి రాశారు. తెలుగు భాష మనం ఎవరి దగ్గర నుంచి నేర్చుకుంటాం? అమ్మా నాన్నల దగ్గర నుంచి నేర్చుకుంటాం. అందుకే అది మనకి మాతృభాష అయింది. మరి మన మాతృభాష అయిన తెలుగునే మర్చిపోతే మన అమ్మా నాన్నల్ని మర్చిపోయినట్టే. కాబట్టి తెలుగు భాష నేర్చుకోవడానికి మనం ప్రత్యేకించి కొంత శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే పరభాషా ప్రభావం మన మీద చాలా ఎక్కువగా ఉంది. కాబట్టి ప్రత్యేకమైన శ్రద్ధని పెట్టాలి, అలాగే సాధన కూడా చేయాలి. అందుకే ఈ చిన్ని ప్రయత్నం. అక్షరానికి స్వాగతం. ఇప్పుడు మనం మొదటి విభాగంలోకి వచ్చేసాము. ఒక్కసారి మీ పేర్లు చెప్పుకుందామా? శ్రీరామ్ మ్యామ్. శ్రీరామ్. నీ పేరమ్మా? హర్షిత మ్యామ్. హర్షిత. స్వాతి మ్యామ్. స్వాతి. పేరు వందన. వందన. నీ పేరమ్మా? దివ్య మ్యామ్. దివ్య. నా పేరు సిమ్రాని మ్యామ్. సిమ్రాని. సిమ్రానియా సిమ్రానియా? నీ మ్యామ్. నీ. సిమ్రాని. కొత్త పేరు. చాలా కొత్త బాగుంది. పేరు. వెల్కమ్. స్వాగతం. మనం ప్రతివారం చక్కగా తెలుగు భాషని ఇంకా ఎక్కువగా మెరుగుపరచుకోవడానికి మనం సాధన చేస్తూ వస్తున్నాం. కాబట్టి ఈ కార్యక్రమంలో ఎప్పట్లాగే 4 విభాగాలు ఉన్నాయి. మొదటిది మనము ప్రతిసారి ఫస్ట్గా చెప్పుకునేది సామెతలు, జాతీయాల గురించి. మనం సాధారణంగా మన భాషని కొంచెం మనం చెప్పేదాన్ని ఇంకొంచెం విపులంగా చెప్పడానికి ఒక ప్రావర్బ్ని ఇంగ్లీష్లో యాడ్ చేస్తూ వస్తున్నాం. ఇంగ్లీష్ ప్రావర్బ్ కానీ ఇడియం కానీ పెట్టే ఆ స్థానంలో మన తెలుగు భాషలో ఉండే చక్కటి జాతీయాలు కానీ సామెతలు కానీ వాడితే తెలుగు భాషని ఇంకా బాగా మాట్లాడగలం అని కదా మనం అనుకున్నాం. మరి ఈ రోజు కూడా కొన్ని అలాంటి సామెతల్ని చెప్పుకుందామా? మనకి ఎంత చక్కగా మనకి మన కోశాగారం, పద కోశాగారం అంటారు కదా, అలా మన ట్రెజర్లో తెలుగు భాష గురించి ఉన్న సామెతలు, జాతీయాలు మనం చేర్చుకుంటూ పోయామనుకోండి, అంత మన భాష సుసంపన్నం అవుతుంది. మరి ఈరోజు మనం ఒక 2 ఇంగ్లీష్లో మనం చాలా తరచుగా వాడుకునే ఒక ప్రావర్బ్ని నేను చెప్తాను. ఇడియమాటిక్ యూసేజ్ అంటాం కదా ఇంగ్లీష్లో. అలా లెట్ ద డస్ట్ సెటిల్. ఎప్పుడు అంటాం మనం అది? లెట్ ద డస్ట్ సెటిల్. ఫస్ట్ దీన్ని అర్థం తెలుసుకోండి. డస్ట్ అంటే దుమ్ము. దుమ్ము సెటిల్ కానివ్వండి అంటే దుమ్ముని కాస్త స్థిరపడనియండి అంటారు. ఎప్పుడు వాడతాం అసలు మనం అట్లాంటిది లెట్ ద డస్ట్ సెటిల్ అని? అలజడి వచ్చినప్పుడు, సమస్య వచ్చినప్పుడు, మనం ఇద్దరం కొట్టుకుంటాం, వెంటనే మాట్లాడకుండా కొంతసేపు ఆగితే సమస్య సద్దుమడుగుతుంది. దీనికి మనం తెలుగులో ఏం వాడచ్చో చెప్పగలరా? ప్రయత్నం చేయండి. తెలుగులో మనం ఎలా వాడచ్చు. మనం మాట్లాడేప్పుడు మన ఒక పెద్ద కెలామిటీ వచ్చింది, ఒక పెద్ద టర్మాయిల్ అంటారు కదా, పెద్ద తుఫాను లేకపోతే ఏదో ఒక పెద్ద ప్రమాదం ఏదో సంభవించింది. అప్పుడు మనం అంటాం లెట్ ద డస్ట్ సెటిల్ అని. లేదా ఎవరికో కోపం వచ్చింది, గట్టిగా అరిచారు, కాస్త చల్లారని అని అంటాం కదా. అలాగే కాలమే పరిష్కారం చూపిస్తుంది, కొంచెం సేపు అయితే మనకు పరిష్కారం వస్తుంది. అలాంటిది కూడా మనం చెప్పుకోవచ్చు. మీరు సమస్య అనుకుంటారు, ఆ సమస్యని బాగా ఆలోచిస్తారు, భయం వేస్తూ ఉంటుంది. కొంతకాలానికి ఆ సమస్యకు అదే పరిష్కారం వచ్చేస్తుంది. అరే అప్పుడంత ఆలోచించామే, ఇప్పుడు కాలేదే అంటే. అందుకనే ఇంగ్లీష్లో ఏం చెప్పారు? లెట్ ద డస్ట్ సెటిల్ డౌన్. తెలుగులో ఏం చెప్తున్నారు? కాలమే సమస్యకి పరిష్కారం. మీరు గమనించండి, ఏదన్నా ఒక నీటి మడుగులో ఒక గట్టిగా రాయేసి కొడితే ఇట్లా వస్తాయి కదా, బాగా ఇలా వేవ్స్ లాగా, రిపుల్స్ లాగా, బాగా డిస్టర్బ్ అయిపోతుంది. బాగా ఇట్లా మొత్తం బురదంతా వస్తుంది. కాసేపటి తర్వాత అది ఎలా అయితే సద్దుమణిగా బురదంతా కిందికి వెళ్ళిపోయి మళ్ళీ స్వచ్ఛమైన నీరు బయటకు వస్తుందో, అలాంటి ఒక ప్రశాంతత రావాలి అంటే మనం కొంత సమయం ఇవ్వాలి. లెట్ ద డస్ట్ సెటిల్, లేకపోతే కాలమే పరిష్కారం చూపిస్తుంది, కాస్త చల్లారని, కాస్త అణగని, ఇలాంటివి మనం వాటి బదులు ఇది తెలుగు వాడొచ్చని నా ఉద్దేశం. ఇంకొక యూసేజ్ మనం ఒకసారి ఇడియోమాటిక్ యూసేజ్ అంటాం కదా ఇంగ్లీష్లో, మనం రెగ్యులర్గా వాడేది. మనకి ఎప్పుడైనా ఏదైనా ఒక దారి కనిపించలేదు,
మీకు ఏదైనా బాగా సొల్యూషన్ కావాలి, ఒక సమస్యకి ఒక పరిష్కారం కావాలనుకోండి, అప్పుడు మీరు ఎలాంటి ప్రయత్నం చేయాలి? మనసు పెట్టి ప్రయత్నం చేయాలి, పట్టుదలగా ప్రయత్నం చేయాలి. దానికి మనం ఇంగ్లీష్లో ఏమంటాం? వేర్ దెర్ ఇస్ ఎ విల్ దెర్ ఇస్ ఎ వే అంటామా లేదా? వేర్ దెర్ ఇస్ ఎ విల్ దెర్ ఇస్ ఎ వే. నువ్వు మనసు పెట్టు, నీకు మార్గం దొరుకుతుంది. దానికి ఇంగ్లీష్, తెలుగులోకి ఏముంటుంది మనకి? ఎగ్జాక్ట్లీ, కరెక్ట్. మనసు ఉంటే మార్గం. మీరు చెయ్యాలనుకున్నారనుకోండి, చేయడానికి పరిష్కారం ఉంటుంది. చెయ్యమే అనుకోకపోతే, మనం చేయాలని అనుకోకపోతే పరిష్కారం ఎక్కడ వస్తుంది? మనం మనసు పెట్టి దాని మీద ఆలోచిస్తే మనకి దానికి కావాల్సిన పరిష్కారం, మార్గం దొరుకుతుంది. అరే నాకు మార్గమే దొరకట్లేదు, ఏం చేయాలో తోచడం లేదు అని అనుకుంటే అలా ఉన్నంతసేపు అలాగే ఉంటాం. కానీ ఒక మనసు పెట్టి దాని గురించి ఆలోచిస్తే పరిష్కారం దొరుకుతుంది. మనం ఎప్పుడు కూడా మనం తెలుగు భాషని మెరుగుపరచుకోవాలి అంటే, మనం మామూలుగా రోజువారీ భాషలో, వాడుక భాషలో మనం మాట్లాడుకునే ఇటువంటి ఈడియమ్స్ అంటాం కదా ఇంగ్లీష్లో, ప్రావర్బ్స్ కానీ ఈడియమ్స్ కానీ, ఇలాంటి వాటిని తెలుగులో అయితే నేను ఏమనగలను అని ఒక కోణం నుంచి ఆలోచించారనుకోండి, మీకు వెంటనే ఇటువంటి చక్కటి తెలుగులో మంచి సామెతలు. మీలాగా చదువుకునే పిల్లలకి నేను చిన్న చిట్కా చెప్తాను. నేను ఏంటంటే, మనం ఎలా అయితే ప్రతిరోజు ఒక కొత్త ఇద్దరు స్నేహితుల్ని చేసుకోవాలి, కొత్త పరిచయాలు చేసుకోవాలనుకుంటున్నాం కదా, అలా మనం పరిచయం చేసుకోవాల్సిన ఎవరంటే 2 కొత్త పదాలని. మన ఇంగ్లీష్లో మాట్లాడుతున్న పదాన్ని జస్ట్ మీరు ఇప్పుడు గూగుల్ చేసినా, యూట్యూబ్ చేసినా, సోషల్ మీడియాకి వెళ్ళినా దాని అర్థమైతే తెలుస్తుంది కదా మనకి. నిజానికి వాడుకలో ఇంగ్లీష్ ఎక్కువైపోయి తెలుగు కనుమరుగైపోతుంది. మనందరం తలుచుకుంటే తెలుగు ఎక్కువైపోయి ఇంగ్లీష్లో మాట్లాడొద్దని చెప్పట్లేదు, కానీ మన మాతృభాష తెలుగు కదా. మన తెలుగులో మాట్లాడితే భావ ప్రకటన ఇంకా స్వేచ్ఛగా, ఇంకా హాయిగా మనం చేసుకునే అవకాశం ఉంటుంది. అంతే కదా, ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమే అది. తెలుగుని ఎలా మనం మెరుగుపరచుకోవాలి, తెలుగు భాషని మనం ఇంకా ఎలా బాగా మాట్లాడగలగాలి అనే దాని మీద దృష్టి పెట్టాం. కాబట్టి అనేక కోణాల్లో తెలుగు భాషని మనం ఎలాగా వాడుకోవచ్చు, భాషలో ఎలా మనం మెరుగుపరచుకోవచ్చు అనే దాని మీదే మనము ఏకాగ్రత పెడుతున్నాం, దృష్టి పెడుతున్నాం. కాబట్టి తర్వాత అంశం ఏంటంటే మాటే మంత్రం. ఎందుకు మాట మంత్రం అయింది? మంత్రం ఏంటి? అదొక ఉపదేశం. ఉపదేశం అంటే ఏంటి? ఒక దైవానుగ్రహం కదా. అలా మన మాటే మనకు ఉపదేశం అయితే, మాటే మంత్రం అయితే ఎందుకు అవ్వాలి మాట మంత్రం? మనకు తెలియకుండా కొన్ని పదాలు మనం వాడుతూ ఉంటాం. ఆ పదాలు అప్పుడప్పుడు వెన్నలాగా కత్తితో పూస్తూ ఉంటాయి, అప్పుడప్పుడు కత్తిలా మారి గుండెనే కోసేస్తూ ఉంటాయి కదా. అంటే అవతల వాడితో బంధం ఏర్పరచుకోవాలన్నా మాటే ముఖ్యం, అవతల వాడితో విరోధం ఏర్పరచుకోవాలన్నా మాటే ముఖ్యం అవుతుంది. అందుకే మన పద ఎంపిక, మనం మాట్లాడే మాటల్లో మనం ఎంచుకు మంచినీళ్ళు పట్టరా అంటే అవతల వాడు బాధపడుతూ తెస్తారు. ఎవరైనా కొంచెం మంచినీళ్ళు తెచ్చిపెట్టగలరా అంటే 10 మంది వెళ్ళి మనకు తీసుకొస్తారు. మనం ఎలా మాట్లాడుతున్నాం, మన పదాల ఎంపిక ఏంటి, మనం ఎలా ఉన్నాం అనే దాని మీద మనకు ఉంటుంది. కాబట్టి మనం ఈ శీర్షికలో ఏం చేద్దామంటే, మా దగ్గర ఒక 3 టాపిక్స్ అంటే శీర్షికలు ఉన్నాయి. మీలో 3 ముందుకు వచ్చి వాటిలోంచి 3 ఒక్కొక్క నిమిషం సేపు తెలుగులో మాట్లాడి మీ భావ ప్రకటన చేయండి. ఇప్పుడు నా దగ్గర ఒక 3 శీర్షికలు ఉన్నాయి, 3 చిట్టీలు ఉన్నాయి. మరి మీలో ఎవరు ప్రయత్నం చేస్తారంటే వాళ్ళు స్వాగతం. 1వ శీర్షిక ఎవరు? దివ్య. తర్వాత రామ్. శుభం. నెక్స్ట్ తర్వాత స్వాతి. చాలా సంతోషం. నీకేమొచ్చింది శీర్షిక? మీ దృష్టిలో కుటుంబం అంటే ఏమిటి? మీ దృష్టిలో కుటుంబం అంటే ఏమిటి? సూపర్, చాలా బాగుంది. మీకు? సృష్టిలో తీయనైనది స్నేహమే. ఓ, సృష్టిలో తీయనైంది స్నేహమే. చాలా బాగుంది. నీకు? స్వాతి? ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యమే మహాభాగ్యం. ఒత్తి పెట్టడం మర్చిపోతే ఆరోగ్యమే మహాభాగ్యం అన్నట్టు ఉంటుంది. అది ఆరోగ్యమే మహాభాగ్యము. అందుకే తెలుగు మాట్లాడేటప్పుడు మనం ఒత్తులు, పొల్లులు అన్న పెట్టెలు పట్టుకుని బయలుదేరాలి. ఎక్కడ పెట్టాలో అక్కడే పెట్టాలి. ప్రపంచంలో ఈ భాషకే అంత అద్భుతమైన వాటిని ఏమంటారు, ఒత్తులు, దీర్ఘాలు, ద్విత్వాక్షరాలు అన్నీ ఉంటాయన్నమాట మనకి. మొదలు నువ్వు మాట్లాడతావా దివ్య? సృష్టిలో నీ దృష్టిలో కుటుంబం అంటే ఏమిటి? మాట్లాడమ్మా. మాట్లాడు. నా దృష్టిలో కుటుంబం అంటే ఫస్ట్ మనకు గుర్తుకొచ్చేది ఉమ్మడి కుటుంబం. అక్కడ అందరూ ఉంటారు, తాతయ్య, నానమ్మ, అమ్మమ్మ, తాతలు. మనకి అంటే అమ్మ నాన్న లేని సమయంలో మనకి ప్రతిదీ అందించడంలో వాటిలలో అన్నీ మంచిగా ఉంటుంది. కానీ రాను రాను ఇప్పట్లో అందరూ అమ్మ, నాన్న, అక్క, చెల్లెలు, అన్న, తమ్ముళ్ళు మాత్రమే ఉంటున్నారు. ఒకప్పట్లో
కుటుంబం అనగా అందరు పెద్దలు ఉంటారు, పెద్దలకి గౌరవం ఇవ్వడము, మనకి ఎలాంటి వాటిలోనే సహాయం చేయడము, మనకి ఎమోషనల్గా సపోర్ట్ చేయడము, వాటిలలో మనకి హెల్ప్ చేస్తారు. నువ్వు ఇప్పుడు ఎమోషనల్గా అన్నావు, ఎమోషన్కి దగ్గరగా ఏంటి చెప్పండి? మనోభావం లేదా మన భావోద్వేగాలని, అర్థం మన చేసుకుంటారు. మన భావాల్ని అలాగే ఉద్వేగాల్ని. సపోర్ట్ చేయడం అన్నది సపోర్ట్ అంటే సహాయం చేయటం, సహాయం చేస్తారు, అండగా నిలవటం, అండగా నిలుస్తారు. ఫస్ట్లీ అన్నావు, ప్రప్రథమంగా కదా. బాగా మాట్లాడా, నీ నీ భావాలు And బాగున్నాయి. తర్వాత సులువైన పదాలు కూడా వాడొచ్చు, అంత కష్టతరమైన కూడా వాడక్కర్లేదు. మొదలు అనొచ్చు, ముందుగా అనొచ్చు, ప్రథమంగా అనలేకపోయినా ముందుగా నేను చెప్పదలుచుకున్నది ఏది అని అనొచ్చు. కానీ నువ్వు చెప్పిన భావం బాగుంది. చాలా ఉమ్మడి కుటుంబాలు పోయి చిన్న కుటుంబాలు వస్తున్నాయి. ఒకప్పుడు కుటుంబం అంటే పెద్దగా ఉండేది, ఇప్పుడు ఎవరి కుటుంబం వాడిది నేను అని అనుకుంటున్నారు అని. కాళోజీ నారాయణరావు గారు ఒక చోట అంటారన్నమాట, నేను ఇంకా నా నుంచి మా వరకే రాలేదు, మన అనుకున్నప్పుడు కదా ప్రగతి అంటే అనమాట. అద్భుతం. సో మనం అందరం కలిసి మన అనుకోవాలి కదా, అలా అనుకున్నప్పుడే మనకి ప్రగతి అవుతుంది. శ్రీరామ్, సృష్టిలో తీయనైనది స్నేహమైనవి అంటే అమ్మ నాన్న తర్వాత వచ్చేది అన్నయ్య తర్వాత కానివ్వండి, ఎవరైనా మన పాఠశాలల్లో కానివ్వండి, కాలేజీలలో కానివ్వండి, స్కూళ్ళల్లో కానివ్వండి, అక్కడ మనకు కొత్త కొత్త పరిచయాలు ఏర్పడతాయి. వాళ్ళందరినీ మనం స్నేహితులు అని అంటాము. కొన్నిసార్లు మనం బాధ వచ్చినప్పుడు అమ్మ నాన్నకు చెప్పుకోలేకపోతే కానీ మన ఫ్రెండ్స్కి మన స్నేహితులకు చెప్పుకున్నప్పుడు అది మనకు కొంచెం తగ్గిపోతుంది. కాబట్టి స్నేహితులు చాలా ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తారు మన లైఫ్లో. మనకి ఏదైనా బాధ ఉన్నా కానీ, మనకి ఏదైనా కష్టం వచ్చినా కానీ, మనకి ఏదైనా ప్రాబ్లం వచ్చినా కానివ్వండి, స్నేహితులు మాత్రం కొంచెం హెల్ప్ చేస్తారు. అలా ఇప్పుడు సపోజ్ ఇంట్లో ఎవరైనా ఇంట్లో వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళారనుకోండి, స్నేహితుల్ని రమ్మనంగానే వస్తారు. స్నేహితుల్లో కూడా 2 రకాలు ఉంటాయి. ఒకటి వాడుకొని వదిలేయటము, ఒకటి లైఫ్ లాంగ్ ఉండటము. వాడుకొని వదిలేయటం అంటే అవసరం ఉన్నంత వరకే వాడుకొని వదిలేయటము. లైఫ్ లాంగ్ ఉండటం అంటే లైఫ్ లాంగ్ ఒక పర్సన్ తోటి ట్రావెల్ చేయటం కానీ ఉండటం కానివ్వండి. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. స్నేహం చేసే వారితోటి కలిసిమెలిసిగా మాట్లాడాలి, కలిసిమెలిసిగా ఉండాలి. చాలా చక్కగా చెప్పాను ఆయన. కొన్ని ఇంగ్లీష్ పదాలు వచ్చాయి, బట్ వదిలేస్తే నీ భావం బాగుంది. సో ఇప్పుడు నువ్వు చెప్పిన దాని ప్రకారం ఏంటంటే స్నేహితుల్లో 2 రకాలు ఉంటారు. ఒకళ్ళు పైకి బాగానే కనిపిస్తారు కానీ అవసరార్థం మనని వాడుకుని వదిలేసే వాళ్ళు ఉంటారు. రెండో వాళ్ళు మన కష్టంలో సుఖంలో కూడా మన తోడు ఉంటారు అని. అసలు స్నేహం చేయటం అంటే ఏంటంటే అవతల వ్యక్తిలో ఉన్న మంచిని మాత్రమే చూడటం కాదు, అతనిలో ఉన్న చెడు గుణాలని, అతని బలహీనతల్ని కూడా మనం ఆస్వాదించుకొని మన స్నేహితుడు అని మనం అతనితో కలిసి ప్రయాణం చేయటం అనమాట. అప్పుడు అవసరంలో వాడుకుని వదిలేసిన వారు స్నేహితులు ఎలా అవుతారు? తెలిసిన వాళ్ళు, అంటే తెలిసిన వాళ్ళకి స్నేహితులకి తేడా ఉంది. ఆవు ముసుగు వేసుకున్న నక్కలు అనమాట వాళ్ళు. ఇట్లా ముసుగు తీస్తే నక్కలు ఉంటారు. కాబట్టి ప్రతి వాళ్ళు స్నేహితులు కారు, ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. రైల్లోనో బస్సులోనో ప్రయాణం చేస్తున్నవాడు పక్కన కూర్చున్నవారు మనతో కలిసి ప్రయాణం చేసే తోటి ప్రయాణికుడు అవుతారు తప్ప స్నేహితులు కారు. పిల్లలందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే మన చుట్టూ ఉన్న వాళ్ళందరూ మనకు స్నేహితులు కారు. మన భావాలు, మన అభిరుచులు, మన కష్టాలు, మన ఇష్టాలు అన్నీ కూడా సొంతం చేసుకునే వాళ్ళే మనకు స్నేహితులు. చక్కగా చాలా చక్కగా చెప్పావమ్మా. నీకు వచ్చిన శీర్షిక ఏంటి తల్లి? ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యం అనేది చాలా ఇంపార్టెంట్ ఈ రోజుల్లో. ఎందుకంటే చాలామంది తిరిగి బయట చెడు తిండి తిని దాన్ని ఖరాబ్ చేసుకున్నారు, మళ్ళీ హాస్పిటల్స్లో పైసలు ఖరాబ్ చేసుకున్నారు. అప్పటి కాలంలో ఏంటంటే మంచి చెట్ల నుంచి వచ్చేది ఆరోగ్యమైన తిండి తిని చాలా స్ట్రాంగ్గా ఉండేవారు. ఇప్పట్లో వాళ్ళు లేరు. ఎందుకంటే అప్పట్లో పెద్దలు అనేవారు ఆరోగ్యవంతులే నిజమైన ధనవంతులని. చాలా చక్కగా చెప్పావమ్మా, చక్కగా ఉంది. ఇప్పుడు నువ్వు తెలుగు మీద దృష్టి పెట్టు. ఎన్ని పదాలు వాడావు చెప్పు. ఇంగ్లీషు హాస్పిటల్ అన్నావు, ఇంపార్టెంట్, ముఖ్యమైంది కదా. అలాగే నువ్వు చెప్పావు కానీ నీతో ఏకీభవిస్తూనే ఈరోజు పిల్లలు కూడా ఆరోగ్యం మీద శ్రద్ధ పెడుతున్నారు. ముఖ్యంగా తిండి విషయంలో చాలామంది ఈ అక్కర్లేని ఈ నూనె పదార్థాలు ఇవి తినకుండా మంచి పౌష్టికాహారాలు అంటే ప్రోటీన్ ఫుడ్స్ అవన్నీ తీసుకుంటున్నారు ఇక్కడ. కానీ మొత్తాన్ని ముగ్గురు కూడా బాగా మాట్లాడారు. మనం తర్వాత శీర్షిక కొత్త నేస్తం. కొత్త నేస్తం అంటే కొత్త ఫ్రెండ్. ఎవరు మనకి నేస్తం? మామూలుగా చెప్తారు ఏంటంటే మనం కళాశాలలో చదివే విద్యలో 25% మాత్రమే ఆ పుస్తకాల నుంచి మనం నేర్చుకుంటాంట.
ఇంకో 25% మన స్నేహితుల నుంచి నేర్చుకుంటాం, ఇంకో 25% గురువు చెప్పే ఉపదేశం నుంచి నేర్చుకుంటాం, మరొక 25% మన అనుభవాల నుంచి నేర్చుకుంటాం. అంటే కళాశాలలో చెప్పే పుస్తకాలు మనకు కొంత విద్యను ఇస్తుంటే ప్రపంచం మిగతా విద్యనంతా ఇస్తుంది. మరి ఈ ప్రపంచాన్ని సందర్శించడానికి మీకు ఒక మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్, భూతద్దం కావాలి కదా, ప్రపంచం చూడడానికి ఒక దుర్బిణి, ఒక బయోస్కోప్ కావాలి కదా. ఈ పుస్తకం మన ప్రపంచాన్ని చూపించే ఒక అద్భుతమైన సాధనం. దీని ద్వారా మనం ప్రపంచాన్ని తెలుసుకోగలుగుతాం. అందుకే మీకు ప్రతి వారం కూడా ఒక కొత్త పుస్తకాన్ని పరిచయం. కొత్త పుస్తకం అంటే మనకి కొత్త, పుస్తకానికి కాదు, వాళ్ళు ఎప్పటి నుంచో రాసిన పుస్తకం ఇది. ఈ వారం మీకు పరిచయం చేయబోతున్న కవి పేరు ఆయన దేవరకొండ బాలగంగాధర్ తిలక్ గారు. దేవరకొండ బాలగంగాధర్ తిలక్ గారు ఆయన వచన కవిత్వంలో, వచన గేయ రచనలో తనకంటూ ఒక శైలి పెట్టుకుని దీనికి ఎంతో కీర్తి గడిచిపెట్టారన్నమాట తెలుగు భాషకి. ఈయన అద్భుతమైన రచనలు చేశారు. అందులో అమృతం కురిసిన రాసి, అస్థిమూల పంజరాలు, వార్తరావ మందిరాలు, కూడులేని లోకమిది, గుండెలోతు తాపమిది, ఇది ఏ నాగరికతకు ఫలశ్రుతి, ఏ విజ్ఞాన ప్రకాశకు ప్రకృతి అని రాశాడు అనమాట. అంటే మన దైనందిక జీవితంలో 60 ఏళ్ల క్రితమే మనిషిని ఎట్లా మోసం చేస్తున్నాడు, మనిషిలో నిద్రావస్థమైనవి ఎట్లా బయటికి రావాలి, నువ్వు ఇందులో ఒక అద్భుతమైన అమృతం కురిసిన రాసి, నా అక్షరాలు వెన్నెల్లో మెరిసే గవాక్షాలు అంటాడు ఆయన. ఆయన రాసే అక్షరాలు వెన్నెల్లో మెరిసే గవాక్షాలు అంటాడు. అంత గొప్ప కవిన బాలగంగాధర్ తిలక్ గారు. ఆయన లోకమాన్య బాలగంగాధర్ తిలక్ వారు వేరు, వారు స్వాతంత్రోద్యమంలో ఉన్నారు, వీరు సాహిత్యోద్యమంలో ఉన్నారు ఈయన. సో ఈయన రాసిన ఈ పుస్తకం అమృతం కురిసిన రాత్రి మీకు పరిచయం చేస్తున్నాను ఈసారి. ఇది ఒక కవితా సంపుటి, అనేక కవితలు ఉన్నాయి ఇందులో అమృతం కురిసిన రాత్రి బాగుంటుంది, పోస్ట్ మ్యాన్ బాగుంటుంది, గొంగళి పురుగులు నాకు చాలా ఇష్టమైంది. ఎందుకు ఇష్టం అంటే మనిషి తన ఆలోచనలో ఒక రకమైన స్తబ్దత వచ్చేస్తే ఎదుగుదల ఉండదు అంటారు. అంటే గొంగళి పురుగులుగా మిగిలిపోతే సీతాకోక చిలుకలు కాలేవు కదా. అందుకని సీతాకోకల చిలుకలు కావాలంటే మన ఆలోచన విధానంలో మార్పు రావాలని ఎన్నో ఏళ్ల క్రితం రాశారు ఆయన. ఇది మీకు బల్లపరుపుగా పరుచుకున్న జీవితం మీద నుంచి భార్యామణి తాపీగా నడిచి వచ్చి అంది కదా, పంచదార లేదు, పాల డబ్బా లేదు, బొగ్గులు లేవు, రాత్రికి రగ్గులు లేవు అని. అంటే ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబంలో ఆ రోజున్న వ్యవస్థని ఎంత బాగా చేశారు చూడండి. రోజు ఆవకాయ తిన్నట్టు రొటీన్ అలవాటైన బల్లపరుపు జీవితం కింద క్యాప్షన్లా దాచిన కోర్కెల సీక్రెట్ బాక్స్లోంచి ఉద్రేకాన్ని తీసి చాటుకుండా చూసుకుని నవ్వుకుని మీసం మెలేసి మాట్లాడకుండా జంటిని మెల్ల మత్తుగా పడుకుంది గొంగళి పురుగు. మన చుట్టూ ఎన్ని పరిస్థితున్నా కొందరు ఏది పట్టనట్టు ఉంటారు కదా. పక్కవాడిని హత్య చేస్తూ ఉంటాడు, నాకెందుకులే అంటాడు. వాడు వీడి దగ్గర ఇంకోటి ఏదో అన్యాయం చేస్తూ ఉంటాడు, నాకెందుకులే అంటాడు. ఇది 60 ఏళ్ల క్రితం రాసింది ఇది. ఆయన ఏమన్నాడు, గొంగళి పురుగులాగా చూసి చుట్టూ ఉన్నవంతా నాకెందుకులే అని మత్తుగా పడుకుండిపోయిందిట. అది బస్ స్టాప్ దగ్గర పరాయాడి తన కేసు చూసి నవ్విందని, మెరీనా క్యాంటీన్ యువతల నుంచుంటే మినపట్టు వాసన ఘాటుగా వేస్తోందని, అసలు అప్పుడే కాంగ్రెస్లో చేరుంటే ఈ పాటికి మినిస్టర్ని అయిపోయేవాడినని, పెళ్ళాం దగ్గర చెప్పాలని సరదా పడి అయ్యో రామా నీ బతికి అన్నట్టుగా మూతి విడిచే అర్ధాంగి ఆకాశం తలుచుకుని ముడుచుకుపోయిన గొంగళి పురుగు తన్ని తానే తీసుకున్న గోడవతలకి తన్ని తానే గిరాటేసుకుంది అన్నాడు. అంటే భావస్వేచ్ఛ లేకుండా నాకు మినపట్టు ఇష్టము, నేను కాంగ్రెస్లో చేరుంటే బాగుండేది అని కనీసం భార్యతో కూడా చెప్పుకోవాలంటే భార్య ఎక్కడ తను ఈసడించుకుంటుందో అని కాన్ఫిడెన్స్ లేకుండా, ధైర్యం లేకుండా తనని తాను, మనం గొంగళి పురుగు వస్తే ఓ పుల్లబెట్టి గోడ వైపు పడేస్తాం కదా, తనని తానే చిన్నగా చేసుకుని బయటపడేసుకున్నాడు. ఎంత భావం చూడండి ఇన్నేళ్ల తర్వాత కూడా. సో ఇవాళ మీరు చదవాల్సిన పుస్తకం, నేను పరిచయం చేస్తున్న పుస్తకం అమృతం కురిసిన రాత్రి కవితా సంపుటి. మనం ప్రతిరోజు మనం వాడుకునే వాడుక భాషలో అనేక ఇంగ్లీష్ పదాలు వాడుతున్నాం. ఇందాక సార్ చెప్పినట్టు మన తెలుగు భాషను ఇంకా బాగా మెరుగుపరుచుకోవాలి అంటే ఆ ఇంగ్లీషు పదాల స్థానంలో తెలుగు పదాలని మనము పెట్టుకోగలగాలి కదా. అంటే అవేవో తెలుసుకుంటే బాగుంటుంది. మీరేమైనా 2 ఇంగ్లీష్ పదాలు చెప్పండి, వాటికి మనం తెలుగు పదాలు ఏమిటో వాటికి మనం అనుకుందాం. వాటిని మనం తిరిగి రిప్లేస్ చేయటం అంటే దాని స్థానంలో వీటిని వాడటానికి పనికొస్తుంది మనకి. మళ్ళీ తెలుసుకున్న తర్వాత దాన్ని ఒక వాక్యంలో వాడేసుకుంటే మంచిది, అప్పుడు గుర్తుండిపోతుంది కదా. ఎవరు మొదలు పెడతారు? మ్యామ్ ప్రైమరీ అంటే ప్రాథమికంగా, ప్రైమరీలీ అంటే ప్రాథమికంగా నేను చేస్తాను అని చెప్పడం. ప్రైమరీలీ అంటాం, ప్రైమరీ స్కూల్ అంటాం కదా, ప్రాథమిక పాఠశాల ప్రాథమికంగా. స్వాతి? పాసిబుల్ అంటే సాధ్యం,
పాసిబుల్ అవుతుందా అంటే సాధ్యం అవుతుందా, పాసిబిలిటీ సాధ్యం ఉందా, సాధ్యపడుతుందా? అసాధ్యం, నాట్ పాసిబుల్ అని మన డిక్షనరీలో ఉండకూడదు. ఉండకూడదు. సాధ్యం, ఐ మేక్ ఇట్ పాసిబుల్. బ్రైడ్ గ్రూమ్ అంటే బ్రైడ్ గ్రూమ్ వరుడు, పెళ్లి పెళ్లి కొడుకు, కొడుకు. పెళ్లి కొడుకు, కరెక్ట్. మ్యామ్ గ్లేర్ అంటే గ్లేర్ అంటే మెరుపు, ఒక ఫ్లాష్ లాగా వస్తుంది కదా, గ్లేర్ కొట్టిందంట కదా, అది మెరుపు. మెరుపు గ్లేర్ కొడతాను అంటాం కదా, మెరుపు. అది గ్లేర్. ఎంటర్టైన్ అంటే ఎంటర్టైన్ అంటే వినోదం. మనం సాధారణంగా వినోదం అని అనట్లేదు, ఎంటర్టైన్ చేయడం, ఎంటర్టైన్మెంట్ ఛానల్స్ అంటున్నాం కానీ వినోదాత్మకమైన వినోదం అనొచ్చు. స్వాతి? బోన్ అంటే బూన్. బూన్ అంటే వరం. వరం. తర్వాత అంశం ఏంటంటే పాఠశాల. పాఠశాల కాదు, మనం అనుకున్నాం కదా లాస్ట్ టైం కూడా, పాఠశాల అంటే మన స్కూలు బడి కదా. పాఠశాల అంటే పాట నుంచి నేర్చుకోవటం. ఇలా తెలుగు సాహిత్యం ఎంత గొప్పదంటే రచయితలు ఒక పాట రాయటం అంత గొప్పది కాదు, తెలుగు పాట వల్లే తెలుగు అక్షరం బతుకుంది ఈ రోజున. తెలుగు పాట జానపద గీతం అయితే జనకృతిలోంచి వచ్చి జన మదిలో నిలిచిపోయింది జానపద గీతం. అలాగే తెలుగు సినిమా పాట ఏమవుతుంది, పండితుల నుంచి పామరుల దాకా ప్రతివారి నోట్లో నాని దాన్ని తెలుగు భాషని ఇంకా సుసంపన్నం చేస్తూ ఇంకా దాన్ని ఏమంటారు ఒక రకంగా నిలిచి ఉంది అంటే దానికి కారణం సినిమా పాట. సో మంచి మంచి రచయితలు మంచి మంచి పాటలు రాశారు. ఈ వారం పాట ఏంటో పరిచయం చేయండి. ప్రతి వారం ఒక మంచి పాటను పరిచయం చేసుకుంటున్నాం, అందులో ఉన్న ఒక తెలుగుని మనము అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. అయితే నేను ఇక్కడ ఏమనుకున్నానంటే తెలుగు భాషతో పాటు కొంత ఉత్తేజపూర్వకమైన పాటలు కూడా చాలా బాగుంటాయి. మనకు ఒక మోటివేషన్ అంటారు కదా మీరు, అది ఉత్తేజాన్ని కలగజేసి మనలో ఉన్న స్ఫూర్తిదాయకంగా ఉండే పాటలు ఉంటాయి. కాబట్టి తెలుగు భాషతో పాటు అలాంటి పాటలను కొంచెం ఎన్నుకుని మనం మాట్లాడుకుందాం. నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమరీస్ అనే సినిమాలో చంద్రబోస్ గారు ఒక పాట రాశారు. ఎవరైనా పాడగలరా? ఈ పాట యొక్క విశేషం చెప్తా. మీరు పాడే ముందర మలక్పేటలో ఒక స్కూల్లో ఈ పాటని ఒక యాంథమ్ అంటే ఒక గీతంలాగా పెట్టుకుని ప్రతిరోజు స్కూల్కి వెళ్ళే ముందర ఇది పాడతారు. అసెంబ్లీలో పాడతారు పిల్లలందరూ పాడుకుంటారు. అంటే ఎంత ప్రేరణ కలిగించి స్ఫూర్తిదాయకమైన పాట చూడండి ఇది. సో ఈ పాట గురించి ఎవరు పాడతారు చెప్పండి, అదేం పాట చెప్పండి ఫస్ట్. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది, ఎదిగిన కొద్దీ ఒదగమని అర్థమందులో. ఎంత బాగుంది చూసారు ఇది. మనం ఎదుగుతున్న కొద్దీ మనకు 2 కొమ్ములు వచ్చేసి నేను చదువుకున్నాను, నేను డబ్బు సంపాదించాను, నాకే ఇది ఉంది, నేను అనుకోకుండా ఎదిగేటప్పుడు అంత ఒదగమని ఒక చెట్టు మనకి నేర్పిస్తుంది అని చెప్పారు. రెండో మాట ఏం చెప్పారు, అపజయాలు. చెట్టు కూడా ఎదిగినప్పుడు కొమ్మలు నేలను చూస్తూ ఉంటాయి, నేలను చూస్తాయి, నీడనిస్తాయి, పళ్ళనిస్తాయి. ఇచ్చే గుణం చెట్టుకుంది. చెట్టుకు మనం చేసేది ఏందో కొన్ని నీళ్లు పోయడం మాత్రం. అది అంత గొప్పగా అంత పెద్దగా ఎదిగిన తర్వాత చెట్టు దాని పళ్ళని అది తినదు, దాని నీడని అది తీసుకోదు, పక్క వాళ్ళకే ఇస్తుంది. అంత గొప్ప గుణం చెట్టుకుంది. అంత ఎదిగినా కానీ ఒదిగి ఉండి 10 మందికి ఎలాగ మనము సహాయంగా ఉంటాము అనే ఒక భావం అందులో ఉందనిపిస్తుంది. అలాగే అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది. మనం అపజయంగానే అయిపోయింది, ఇంకా నేను పడిపోయాను అనుకుంటాడు. హీరోని చూడండి, కథానాయకుడు ప్రతి సినిమాల కింద పడిపోతాడు, ఇంకా అయిపోయింది అనుకుంటాడు, ఇంకేం లేదు అనుకుంటాం. చిన్న కదలికి వస్తుంది, మళ్ళీ లేచి నుంచి వీళ్ళని వాళ్ళని ప్రతినాయకుడిని కొడుతూ ఉంటాడు కదా. అలాగే జీవితంలో కూడా మనకు అంతా అయిపోయింది అంటానికి లేదు, అది మూడువారిపోయింది అనుకున్నప్పుడు ఒక కొత్త చిగురు వస్తుంది. ఆ కొత్త చిగురు నీ ప్రయత్నంతో వస్తుంది, ఆ కొత్త చిగురు నీ ఆలోచన విధానంలో మార్పుతో వస్తుంది. ఆ కొత్త చిగురు నువ్వు గెలవగలను అనే తపన, కాంక్ష, ఒక రకమైన బర్నింగ్ డిజైర్ అంటారు కదా, అది ప్యాషన్. లోపల నుంచి బలీయమైన ఒక నీ విశ్వాసం, స్వీయ విశ్వాసంతో వస్తుంది. అప్పుడేమవుతుంది, చిగురు తొడుగుతుంది. అలా నెవర్ గివ్ అప్, ఎప్పుడు కూడా అయిపోయింది అనుకోవద్దు, తిరిగి ప్రయత్నాలు చేస్తూ ఉంటే విజయం మన సొంతం అవుతుంది అని చెప్పారు. చాలా బాగుంది. తర్వాత ఏంటి, దూరం ఎంతో ఉందని దిగులు పడకునేస్తమా, దరికి చేర్చే దారులు కూడా ఉన్నాయిగా, భారమెంతో ఉందని బాధపడకునేస్తమా, బాధ వెంట నవ్వుల పంట ఉంటుందిగా. ఎంత బాగుంది చూడండి. దూరం ఎంత ఉందని దిగులు పడకునేస్తాం అంటాడు.
ఎంత పెద్ద ప్రయాణమైనా ఒక అడుగుతో మొదలవుతుంది, ఎంత పెద్ద ప్రవాహం అయినా ఒక చినుకుతో మొదలవుతుంది, ఎంత పెద్ద జ్వాల అయినా ఒక నిప్పురవ్వతో మొదలవుతుంది, ఎంత పెద్ద కావ్యమైనా ఒక అక్షరంతో మొదలవుతుంది, ఎంత పెద్ద ఆశయమైనా ఒక ఆచరణతో మొదలవుతుంది. నువ్వు కనుక ఆచరిస్తూ ఉంటే ఎంత పెద్ద దూరమైనా కరిగిపోతుంది, దూరం ఎంత ఉందని బాధపడద్దు అంటాడు. అని తర్వాత ఆయన ఏమన్నాడు? అంతేకాదు, దరికి చేర్చు దారులు ఎన్నో ఉన్నాయి కదా, నువ్వు ఆలోచించు, నీకు ఇంకా మంచి మార్గం కనిపిస్తుంది, సులువుగా నువ్వు నీ గమ్యానికి చేరుకునే మార్గాలు ఎన్నో కనిపిస్తాయి. నువ్వు సమస్యగా తీసుకుంటే సమస్యగా ఉండిపోతుంది. ఎలా రావాలి ఇక్కడికి? సమస్య. ఎలాగైనా రావాలి పరిష్కారం, సవాల్ కదా. సమస్యని సవాల్గా తీసుకుంటే, సమస్యని పరిష్కార మార్గంలో ఆలోచిస్తే ఏదన్నా మనం సాధించవచ్చు, శోధించవచ్చు అని చెప్పారు. సార్ చంద్రబోస్ గారికి ఈ పాట రాసినందుకు క్లాప్స్. సో కార్యక్రమం అంతంలో మనం ప్రతిసారి ఎవరో ఒకరిని తలుచుకుంటాం కాబట్టి ఈ రోజున 32,000 సంకీర్తనలు రాసిన పద కవితా పితామహుడు అన్నమాచార్యని మనం తలుచుకుందాం. అవును, పద కవితా పితామహులు 15వ శతాబ్దానికి చెందిన విశ్వవిఖ్యాత అన్నమాచార్య మన తెలుగువాడుగా చెప్పుకోవడానికి మనందరం గర్విస్తున్నాం. సో అన్నమాచార్యని స్మరించుకుంటూ ఆ వాగ్గేయకారుడికి నివాళులు అర్పించుకుంటూ ఈనాటి అక్షరానికి చిన్నపాటి విరామం ఇచ్చి వచ్చే వారం మరో అక్షరంతో, విలువైన అక్షరంతో, పదునైన అక్షరంతో, పసందైన అక్షరంతో మనం కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.